హలో అండి అందరికీ ఈరోజు అయితే పాస్తా అది కూడా సింపుల్గా మనం ఎలా చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే పాస్తాని వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసిన తర్వాత నేనైతే బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. మనం పాస్తాని ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఆయిల్ అట్లా వేసుకొని ఉడకబెట్టుకోండి. కొంచెం మంచిగా విడివిడిగా అట్లా మనకి బాగా ఉడికితే మరీ ఓవర్గా ఉడకబెట్టుకోవద్దు. వెంటనే వేడి నీళ్ళ నుంచి డ్రైన్ చేసిన తర్వాత కొంచెం చన్నీళ్ళు వేయండి. అప్పుడు మనకి అవి బిగుసుకున్నట్టుగా అయిపోయి చక్కగా ఉంటాయి అన్నమాట. మరీ మెత్తగా ఉడికినా కూడా వెంటనే చన్నీళ్ళు పోసామనుకోండి చక్కగా ఉంటాయి అన్నమాట. సో ఆయిల్ అంతా హీట్ అయింది కదా, ఈ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా ఇందులో వేసేస్తున్నా. మనం ఎలాంటి మరీ అల్లం చిన్నులపాయ పేస్ట్ అవన్నీ వేయకుండా ఈసారి ఇలా చేస్తున్నాం. దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి ఇవి 3 కూడా ఇందులో యాడ్ చేస్తున్నా. తర్వాత కొంచెం కరివేపాకు, ఇవన్నిటిని మొత్తానికి కలిపేసి ఉంచండి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. పసుపు ఇదంతా వేసిన తర్వాత కూడా మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటున్నా. మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలి, ఇంకా ఆలు కూడా కొంచెం ఉడకాలన్నమాట. చాలా సింపుల్గానే అయిపోతుంది. మనకి ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు, కొంతమంది బ్రేక్ఫాస్ట్గా కూడా తింటారు, అలా అయినా తినొచ్చు. అది మన ఇష్టం అనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే కూడా చాలా బాగుంటుంది. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఎలా చేస్తున్నామని చెప్పేసి ఇది. సో ఇవన్నీ మగ్గిన తర్వాత మనం మధ్యలో రుచికి సరిపడా సాల్ట్ అవన్నీ 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ మనం ప్రాసెస్ చేసేద్దాం. పాస్తా, మ్యాక్రోని ఇవన్నీ కూడా చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఇలా రౌండ్గా ఉండే అయితే తీసుకున్నా పాస్తా. మనం ఏవి తీసుకున్నా కూడా మనం ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు. వెల్లుల్లి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుంటున్నా, చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసి. సో ఇది మొత్తం మళ్ళీ కలిసిపోయేలాగా, ఈ ఇంగ్రీడియంట్స్లో మొత్తం కలిసిపోయేలాగా ఇలా మనం కలిపేసుకుంటే సరిపోతుంది. క్విక్గానే అయిపోతుంది, ఎందుకంటే మనం టమాటాలు ఇంక ఇవన్నీ కలిపేసాం కదా. ఈ టమాటాలతో పాటు ఆలు కూడా కొంచెం మంచిగా మగ్గుతుంది అనమాట. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే మీరు కొంచెం యాడ్ చేసుకోండి, తర్వాత చూసుకొని చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నా. సాల్ట్ ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత వేసి ఏంటంటే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని త్రూ కూడా ఇదంతా కూడా మనకి ఎలాంటి వాటర్ వేయకుండా మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా దీంట్లో మనం ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టమాటాల్లో ఉన్న వాటర్ కంటెంట్తోనే ఆలు ఇంకా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి. ఇలా కదిలించుకుంటూ ఉంటే ఈవెన్గా కూడా ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు రోజుల్లో బయట ఫుడ్ తినడం కూడా అంత సేఫ్ కూడా కాదు. సో మనం మ్యాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, అవి మగ్గిపోయినాయి, చాలా వరకు ఉడకడానికి వచ్చేసినాయి అనమాట. టమాటా కానీ ఇంకా ఆలు కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆలు ఉడికినాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను కారం కూడా మేము కర్రీస్లో వేసుకునే కారంని యాడ్ చేస్తున్నా, మసాలా కారాన్ని ఇందులో వేస్తున్నాను అనమాట. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కారం యాడ్ చేశాను. కొంచెం చిటికెడు ధనియాల పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది ఇది కూడా ధనియాల పొడి.
ఇంకా దీంతో పాటు చిటికెడు గరం మసాలా, చిటికెడు ఎక్కువ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మసాలాలు కూడా ఎక్కువ ఏం అవసరం లేదు దీనికి. మనం కొంచెంగా యాడ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం కారం వేసాము, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మసాలాలు ఇంకా ఎక్కువ వేస్తే ఘాట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే అన్నీ కూడా చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మసాలాలన్నీ కూడా ఇలా కారం ఇవన్నీ కూడా ఇందులో ఉడికేలాగా మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టండి. సో ఆల్మోస్ట్ టమాటాలు మగ్గిపోయినాయి చూడండి. అంతా కర్రీ అంతా కూడా ఇట్లా దగ్గర పడినట్టు అయిపోయింది. కొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళు పచ్చిమిర్చి ఘాటు ఉన్నవి అయితే ఎక్కువ వేసేసుకోండి. కారం అయితే నేనైతే కొంచెమే యాడ్ చేసుకున్నా, ఎక్కువ అయితే వేసుకోలేదు. మరీ ఓవర్ ఘాటు ఉన్నా కూడా పాస్తా అంత బాగుండదు అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ కారం వేసాం, అవన్నీ వేసాం కాబట్టి కొంచెం కలిపేసి అలా పెట్టుకున్నాం. తర్వాత దీంట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి కర్రీలోనే దీన్ని కలిపేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, కర్రీ అంతా మనకి రెడీ అయిపోయింది. మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు ఒకసారి ఒకవేళ సరిపోదు అనుకుని డౌట్ ఉన్న వాళ్ళైతే ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకోండి. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈ కర్రీ అంతా రెడీ అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా దీనిలో వేసేసి కలిపేసుకుంటే మనకి వేడివేడిగా పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకొని, చూసారు కదా ఎలా పొడి పొడిలు ఆడుకుంటూ ఉన్నాయి. మనం వేడి వాటర్ని ఇందులోంచి తీసేయగానే చన్నీళ్ళు కొంచెం వేసిన, ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. మంచిగా విడివిడిగా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే అండి, తెలిసిన వాళ్ళకి కాదు. అండ్ ఇంకా మరిన్ని విలేజ్ వంటలు మీకు తెలియాలి అంటే, నా ఛానల్ త్రూ మీకు తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది మొత్తం కర్రీ అంతా కూడా ఈ పాస్తాలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి మనం. చాలా సింపుల్గా మనకి కర్రీ రెడీ అయిందంటే కూడా పాస్తా చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం అల్లం చిన్నులపై పేస్ట్ అవి కూడా ఏం యాడ్ చేయలేదు. ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. కొత్తిమీర కొంచెం చల్లేసుకొని ఇంకా దీని కాంబినేషన్లోకి నిమ్మకాయ పిండుకొని తినండి, చాలా బాగుంటుంది. సో మనకి వేడివేడిగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ ఎలా ఉందో చూసి తెలుసుకోవడమే అనమాట. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.